వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఇస్తాడు అనేది మనం చూసుకుంటే, మనకి క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ 1 పార్ట్ 2 గా ఇవ్వడం అనేది జరుగుతుంది. పార్ట్ 1 నుంచి థియరీ క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇస్తే, పార్ట్ 2 ప్రాబ్లమాటిక్ ప్లస్ అకౌంట్స్ లో థియరీ 50 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మనకి 50 + 50 100 మార్క్స్. మనకి 100 మార్క్స్ పేపర్ ఎన్ని గంటలు రాయాలంటే 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు పార్ట్ 1 లో థియరీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇస్తాడు అని చూస్తే, ఫస్ట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 3 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ ఎంత అంటే 10 మార్క్స్, కాబట్టి 2 × 10 20 మార్క్స్ అనేది వస్తుంది. 3 క్వశ్చన్స్ కి మీరు రాసేది 2 క్వశ్చన్స్, 2 × 10 20 మార్క్స్. సెక్షన్ ఏలో 20 మార్క్స్ రాస్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకి ఏమి ఇస్తాడు అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 6 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉందంటే 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. 4 × 5 20 మార్క్స్. 6 క్వశ్చన్స్ ఇస్తే రాయాల్సింది 4 క్వశ్చన్స్. కాబట్టి 4 × 5 20 మార్క్స్. సెక్షన్ సి లో మనకి టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 క్వశ్చన్స్ ఇస్తే ఎన్ని క్వశ్చన్స్ రాయాలంటే 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 5 × 2, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, కాబట్టి 5 × 2 10 మార్క్స్. ఈ విధంగా మనకి ఉంటాయి. ఇప్పుడు మనం సెక్షన్ ఏలో 20 మార్క్స్, సెక్షన్ బిలో 20 మార్క్స్, నెక్స్ట్ సెక్షన్ సిలో 10 మార్క్స్, మొత్తం ఎంత అంటే కనుక 50 మార్క్స్. మనకి కామర్స్ థియరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది అంతా కూడా మనకి పార్ట్ 1 లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 ఉంటాయి. నెక్స్ట్ మనకి పార్ట్ 2 అనేది మనకి సెక్షన్ అనేది ఏమి ఇస్తాడంటే, సెక్షన్ సి తర్వాత కంటిన్యూషన్ సెక్షన్ డి. సెక్షన్ డిలో మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే కనుక 20 మార్క్స్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఒకటే ఇస్తాడు, కాబట్టి దాన్ని క్వశ్చన్ ఏమంటాడంటే ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకే క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 20 మార్క్స్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ లో మనకి ఏమున్నాయంటే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎక్కువగా ఇచ్చేది అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇన్సాల్వెన్సీ అవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయి, బట్ మీకు ఎగ్జామ్ లో అడిగేది ఓన్లీ అడ్మిషన్ కానీ లేదు అంటే రిటైర్మెంట్. ఎక్కువ శాతం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేది ఇస్తాడు, కాబట్టి 20 మార్క్స్. సెక్షన్ డి లో మనకి 20 మార్క్స్ అనేవి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ ఈ నుండి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి చూద్దాం. సెక్షన్ ఈ అనేది మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత ఉంటుందంటే 19, అంటే 20 మార్క్స్ 18 క్వశ్చన్ నెంబర్. క్వశ్చన్ నెంబర్స్ కూడా చూసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసేటప్పుడు సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, 10 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ 10 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, ఏ లెసన్ నుంచి వస్తాయి అంటే కనుక, ఒకటి కన్సైన్మెంట్ నుంచి ఒక ప్రాబ్లం. రెండోది నాన్ ట్రేడింగ్ కన్సర్న్ లో మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సెక్షన్ ఈ నుంచి మనకి 10 మార్క్స్ అనేవి వస్తాయి. అది ఎలా అంటే, ఒకటి కన్సైన్మెంట్, రెండోది ఏంటి అంటే కనుక ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ బ్యాలెన్స్ షీట్.
అయితే ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే కనుక రెండు ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా ఒక ప్రాబ్లం ఒక థియరీ క్వశ్చన్ అనేది ఇస్తున్నాడు. అంటే కన్సైన్మెంట్ లో ఒక థియరీ క్వశ్చన్ ఇస్తే ఇక్కడ ప్రాబ్లం అనేది ఇవ్వడం లేదు అనుకుంటే కనుక ఇక్కడ కన్సైన్మెంట్ నుంచి ఒక ప్రాబ్లం ఇస్తే ఇక్కడ నుంచి థియరీ క్వశ్చన్ అనేది ఇస్తున్నాడు. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్. సెక్షన్ ఎఫ్ లో మనకి ఏ క్వశ్చన్స్ ఇస్తారు అంటే కనుక 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి ఏంటి అంటే కనుక ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉన్న వాటిలో మీరు 4 లో ఎన్ని రాయాలి అంటే కనుక 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 4 ఏంటి అనేది చూస్తే కనుక ప్రాఫిట్ ఆర్ లాస్, ఒక ప్రాబ్లం మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ సెక్షన్ నుంచి. నెక్స్ట్ మనకి డిప్రిసియేషన్. కూడా చేయగలిగితే కనుక ఈజీగానే ఉంటుంది. దానిలో మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఆ 2 మెథడ్స్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 మార్క్స్ కి సమ్ అనేది ఇస్తాడు. మీకు డిప్రిసియేషన్ సంబంధించిన క్లాసెస్ కావాలి అంటే కనుక ఆల్రెడీ మనం చెప్పాం, ఒకసారి వెళ్ళి ఛానల్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఈ 2 తర్వాత మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఒక ప్రాబ్లం ఇస్తాడు, 5 మార్క్స్. టోటల్ గా మనకి సెక్షన్ ఎఫ్ లో ఎన్ని ఇస్తాడని చెప్పామంటే 4 క్వశ్చన్స్. 4 ఇస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి అంటే 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 2 × 5 10 మార్క్స్. మరి నేను ఇక్కడ 3ని రాశాను కదా అంటే ఒకటి థియరీ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక థియరీ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం మార్క్స్ అనేవి నోట్ చేసుకుందాం. 2 × 5 10 మార్క్స్. మనం ఇక్కడ సెక్షన్ ఎఫ్ వరకు రాసాము, ప్లేస్ లేదని ఇటువైపు రాస్తున్నాం సెక్షన్ జి. సెక్షన్ జి లో మనకి ఏమొస్తాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తే ఎన్ని రాయాలంటే 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది రాయాలి. ఈచ్ వన్ ఎంత అంటే కనుక 2 మార్క్స్. కాబట్టి 5 × 2 10 మార్క్స్. పార్ట్ 2 లో మనకి ఓవరాల్ గా ఎంత వస్తుంది అంటే 50 మార్క్స్. అది ఏ విధంగా అంటే ఇక్కడ సెక్షన్ డి ఈ విధంగా మనకి 5 × 2 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడికి పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది. ఒకసారి పార్ట్ 2 లో మనకి ఎలా ఇస్తున్నాడు అనేది చూస్తే ఫస్ట్ సెక్షన్ డి నుంచి 20 మార్క్స్ ప్రాబ్లం. అది ఏంటంటే పార్ట్నర్షిప్ లో అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్. నెక్స్ట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ సెక్షన్ ఈ లో. అవి ఏంటంటే ఒకటి కన్సైన్మెంట్, రెండోది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ రెండిట్లో ఒకటి రాయాలి. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్ లో టోటల్ గా 4 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. 3 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఒకటి మనకి థియరీ క్వశ్చన్. అకౌంట్స్ లో థియరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, నెక్స్ట్ డిప్రిసియేషన్ నుంచి ఒక ప్రాబ్లం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఒక ప్రాబ్లం, లాస్ట్ వన్ థియరీ క్వశ్చన్. 4th క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అనేది ఇస్తాడు. వీటిలో 4 మీరు 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ జి 8 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. మనకి సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని అలా 1-2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. రిమైనింగ్ అన్ని కూడా థియరీ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ విధంగా టోటల్ గా పార్ట్ 2 లో 50 మార్క్స్ అనేవి వస్తాయి. మనకి కామర్స్ మొత్తం కూడా ఎంత అంటే కనుక 100 మార్క్స్ పేపర్. మనకి ఫుల్ మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకని అంటే ప్రాబ్లమాటిక్ ఉంది కాబట్టి ప్రాబ్లమాటిక్ కి ఫుల్ మార్క్స్ అనేవి ఇస్తారు. కాబట్టి ఈజీగా మనకి 100/100 అనేది తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ క్వశ్చన్ పేపర్ గురించి దానిలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ మనకి పార్ట్ 1 లో సెక్షన్ ఏలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీటెడ్ గా వచ్చేవి క్వశ్చన్స్ ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం. అవి చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఈ క్వశ్చన్ మోస్ట్ రిపీటెడ్ గా వస్తుంది మనకి. డిఫైన్ బ్యాంకింగ్ డెఫినేషన్ రాసి తర్వాత ఫంక్షన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ.
సివిలో మనకి ఆబ్జెక్టివ్స్ ఫంక్షన్స్ రెండు కలిపి 10 మార్క్స్ అడుగుతుంది. ఒక్కోసారి మనకి ఓన్లీ ఫంక్షన్స్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ ది రీడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కన్స్యూమర్స్ అండర్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. కాబట్టి అది నెక్స్ట్ 4th క్వశ్చన్, డిఫైన్ ఇన్సూరెన్స్, డిస్కస్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనే క్వశ్చన్ కూడా చదవండి. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కన్స్యూమర్ యాజ్ పర్ సిపిఏ 1986. మనకి ఇక్కడ సిపిఏ అంటే ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేసి చెప్పొచ్చు. దీనిలో మనకి ఏమడుగుతున్నాడంటే రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒకసారి ఈ 5th క్వశ్చన్ అలాగే 3rd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కి సంబంధించి ఉన్నాయి రెండు కూడా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే ఆ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అయితే ఈ క్వశ్చన్ ఇస్తాడు, లేదు అంటే కనుక ఈ క్వశ్చన్ ఇస్తాడు. ఈ రెండు ప్రిపేర్ అయితే పక్కాగా ఒక క్వశ్చన్ అనేది మీకు రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ అనేది రాయాల్సి ఉంటుంది 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్, డిస్టింగ్విష్ బిట్వీన్ క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ అని క్వశ్చన్ ఇస్తే కనుక రాయాల్సింది. ఇక్కడ నేను సెక్షన్ ఏలో ఎన్ని తీసుకున్నానంటే 7 క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాను, అంటే రిపీటెడ్ గా ఇస్తున్నవి. ఏలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అది కూడా రిపీట్ అవుతున్నవి తీసుకుని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఎనీ 5 కంప్లీట్ గా చదవాల్సి ఉంటుంది. ఆ 5 ఖచ్చితంగా చదివితే మీకు ఒక 2 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. లేదు మేము మొత్తం చదువుతామంటే అది మరీ మంచిది అనమాట. అలాగే టాపర్స్, మెరిట్ స్టూడెంట్స్ 90% మాకు రావాలి అనుకునే వాళ్ళు ఈ క్వశ్చన్స్ తో పాటు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఓన్లీ యావరేజ్ స్టూడెంట్ అండ్ డల్లర్స్ కి. డల్లర్స్ ఓన్లీ 5 చదివితే సరిపోతుంది. బాగా రిపీటెడ్ గా వస్తున్నాయి. ఎనీ 5 వీటిలో సెలెక్ట్ చేసుకోండి. 5 లో నుంచి మీకు 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి సెక్షన్ ఏ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. నెక్స్ట్ సెక్షన్ బి అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్స్ లిస్టు రాసుకుంటాము అంటే కనుక రాసుకోండి, లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎంటర్ప్రెన్యూర్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఎనీ 5 అంటున్నాడు, అది రాయాల్సి ఉంటుంది 5 మార్క్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. మనకి ఎంటర్ప్రెన్యూర్ అనే క్వశ్చన్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అది ఏంటి అంటే కనుక ఫంక్షన్స్ ఒకటి ఇచ్చి, రెండోది టైప్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. లేదు అనుకుంటే కనుక ఎంటర్ప్రెన్యూర్షిప్ కి ఎంటర్ప్రెన్యూర్ కి డిఫరెన్స్ ఏంటి అనేసి అడగచ్చు. ఎక్కువగా మనకి రిపీటెడ్ గా వస్తున్నవి ఇవి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. కానీ ఆ కాన్సెప్ట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్ నుంచి 2 క్వశ్చన్స్ 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అది కంప్లీట్ గా చదువుకుంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్ చదువుదాం. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ క్వశ్చన్ ఇలా అడగొచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని కూడా అడగొచ్చు. అది రాయాల్సింది. నెక్స్ట్ 3rd క్వశ్చన్, వాట్ ఈజ్ సెజ్, ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్. దీన్ని ఇంకో రకంగా ఎలా అడుగుతాడంటే వాట్ ఈజ్ సెజ్, ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ అని కూడా అడగొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పేపర్ లో ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మనకి ఎక్కువ రిపీట్ అవుతున్నవి ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్. ఈ రెండిట్లో మనకి ఏదైనా ఒకటి కన్ఫర్మ్ గా ఉంటుంది, లేదా 2 రావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ రైట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. ఈ క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడుగుతున్నాడు. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ అని కూడా అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ బ్యాంకింగ్ మీనింగ్ అడిగితే మీనింగ్ రాయాలి, అడ్వాంటేజెస్ అంటే కనుక అడ్వాంటేజెస్ అనేవి రాయాల్సింది. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది టర్మ్ ఇన్సూరెన్స్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఈ విధంగా మనం మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చామంటే 5 మార్క్స్ కూడా 7 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిలో మీకు 6 క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, మీకు చదవగలిగితే అవి కూడా చదవండి. చదవలేని వాళ్ళు ఈ 7 క్వశ్చన్స్ కంపల్సరీగా చదివితే వీటిలో మీకు కనీసం ఒక 4 క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. మీరు రాయాల్సింది కూడా 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది రాయాలి. 4 into 5 20 మార్క్స్ అనేది వస్తుంది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ లిస్ట్. నెక్స్ట్
సెక్షన్ సి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి రాద్దాం. మనకి పార్ట్ 1 లో సెక్షన్ సి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి వస్తున్నాయి రిపీటెడ్ గా లేదా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటే ఇక్కడ కొన్ని రాసుకున్నాం, చూద్దాం. ఫస్ట్ డిఫైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లేదు అనుకుంటే దీన్ని ఎలా అడుగుతున్నాడంటే వాట్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నాడు. డిఫైన్ అంటే డెఫినేషన్ రాయాలి, వాట్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీనింగ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఫంక్షన్స్ 2 ఫంక్షన్స్ రాయమంటున్నారు, 2 మార్క్స్ కాబట్టి. లేదు అంటే ఎనీ 1 క్యారెక్టరిస్టిక్స్ అని రాయమంటున్నారు. మీరు ఒకసారి ఈ 2 క్వశ్చన్లు అబ్జర్వ్ చేస్తే 5 మార్క్స్ లో కూడా మీకు ఇంపార్టెంట్ లిస్ట్ లో ఇచ్చారు, అలాగే 2 మార్క్స్ లో కూడా వస్తున్నాయి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టాపిక్ మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు, అలాగే 5 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ హోల్సేలర్, రీటైలర్. 2 క్వశ్చన్స్ రావు, ఏదైనా ఒకటి వస్తుంది. ఇలా ఫ్లాష్ పెట్టామంటే వాటిలో ఏదైనా ఒకటి అడుగుతాడని అర్థం. ఇక్కడ కూడా మనకి ఫంక్షన్స్ అని అడిగితే క్యారెక్టరిస్టిక్స్ అడగడు, లేదా క్యారెక్టరిస్టిక్స్ అడిగితే ఫంక్షన్స్ అడగడు, అలా అనమాట. ఇక్కడ కూడా మనం చూద్దాము. హోల్సేలర్ ఆర్ రీటైలర్, ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్నది రీటైలర్. నెక్స్ట్ డబుల్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, 2 కూడా ఇంపార్టెంటే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై కన్స్యూమర్ ప్రొటెక్షన్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనొచ్చు, లేదా మీనింగ్ కూడా అడగచ్చు. ఓన్లీ కన్స్యూమర్ అంటే ఏంటి అని మీనింగ్ అడగచ్చు. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ ఫోరం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్. ఒకసారి వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని చూస్తే గనక వీటివైపు పెడదాం మనకు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వీటిలో ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ ఇచ్చాం, బట్ ఏంటంటే వాటిలో ఒకటి కన్ఫర్మ్ గా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా, అంటే 2 క్వశ్చన్లు వస్తుంది. తర్వాత హోల్సేలర్, రీటైలర్, ఇవి రిపీటెడ్ గా ఇస్తున్నది. ఎక్కువ శాతం రీటైలర్ ఇస్తున్నారు. రీటైలర్ ఇవ్వని సందర్భంలో హోల్సేలర్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ డబుల్ ఇన్సూరెన్స్, ఈ క్వశ్చన్ వస్తుంది. నేషనల్ హైవే రిపీటెడ్ గా వస్తుంది. మనకి సెన్సెక్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫోరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పండి. ఇక్కడ నేను ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను అంటే 9 క్వశ్చన్స్. టోటల్ గా 9 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 9 లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని వస్తాయి అంటే 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 లో మీరు 5 రాయాల్సి ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఇంకా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చదువుకోండి. వీటితో పాటు ప్రాబ్లం కూడా 2 మార్క్స్ లో ఏంటి అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రాబ్లం అనేది కూడా ఇస్తున్నారు, కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడికి మనం కామర్స్ పేపర్ లో పార్ట్ 1 లో థియరీ ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ పార్ట్ 2 లో ఉన్న అకౌంట్స్ రిలేటెడ్ థియరీ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఇద్దాం. సెక్షన్ డి. సెక్షన్ డి లో మనకి ఏంటి అంటే 20 మార్క్స్ సమ్ అనేది వస్తుంది, ఆల్రెడీ చెప్పాం పార్ట్నర్షిప్ నుంచి, కాబట్టి అక్కడ థియరీ క్వశ్చన్ అనేది ఏమీ రాదు. నెక్స్ట్ సెక్షన్ ఈ. సెక్షన్ ఈలో మనకి థియరీ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తున్నాడు అంటే గనక ఇక్కడ చూద్దాము. వాట్ యు మీన్ అబౌట్ కన్సైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. కన్సైన్మెంట్ గురించి ఒక థియరీ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుదాం. వాట్ డూ యూ మీన్ అబౌట్ కన్సైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. మనకి సెక్షన్ ఈలో 2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, లేదంటే ఒక ప్రాబ్లం ఒక థియరీ క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. కొన్నిసార్లు థియరీ ఇస్తే కనుక ఇలా కన్సైన్మెంట్ నుంచి థియరీ ఇచ్చారంటే మనకి నాన్ ట్రేడింగ్ కన్సర్న్ నుంచి ప్రాబ్లం అనేది వస్తుంది. రెండిట్లో ఒకటే మీరు రాస్తారు 10 మార్క్స్ కి, అంటే ఇంకొకటి చాయిస్ అనమాట. అంటే థియరీ క్వశ్చన్ అయినా చదువుకోవచ్చు, లేదు అంటే కనుక ప్రాబ్లమ్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఎప్పుడు మనకి థియరీ క్వశ్చన్ ఇస్తాడని కూడా గ్యారంటీ లేదు. ఎక్కువ శాతం 2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక ఒక థియరీ క్వశ్చన్ అండ్ ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్. సెక్షన్ ఎఫ్ లో మనకి 5 మార్క్స్ రిలేటెడ్ గా 4 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఆ 4 లో మనకి 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటి అంటే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, రెండవది డిప్రిసియేషన్, మూడవది మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆ మూడింటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మరి 4వ క్వశ్చన్ ఏంటి అంటే కనుక థియరీ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఫస్ట్ మనం ఇక్కడ రాసుకున్నాం ఎక్స్ప్లెయిన్ ది కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఇది ఎక్కువగా రిపీటెడ్ గా వస్తుంది, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎక్స్ప్లెయిన్ ది కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్.
పైన మనకి అంటే 3 ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా షేర్ క్యాపిటల్ నుంచి మనకి ఈ థియరీ క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ ఇది ఇవ్వకపోతే కనుక క్లాసెస్ ఆఫ్ షేర్స్ అనేసి అడగొచ్చు, అంటే ఎక్స్ప్లెయిన్ ది క్లాసెస్ ఆఫ్ షేర్స్ అని కూడా అడగొచ్చు. అయితే ఈ క్వశ్చన్ లేదు అంటే కనుక ఈ క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. ఎక్కువ శాతం మనకి కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటలే అడుగుతున్నాడు, ఇదే అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది ఇవ్వలేదు అంటే కనుక ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. అంటే ఆ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఫిక్స్డ్ గా వస్తాయి. 4వ క్వశ్చన్ అనేది ఎక్కువ శాతం షేర్ క్యాపిటల్ నుంచే రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కాదు అంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ నుంచి కూడా మనకి ఇలా అడగచ్చు అనమాట. అడ్వాంటేజెస్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. కాబట్టి ఇలా 5 మార్క్స్. మనకి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 ప్రాబ్లమ్స్ మేము ప్రిపేర్ అవుతామంటే వాటి నుంచి ఎనీ 2 రాసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక థియరీ క్వశ్చన్ కూడా చదువుకుంటే కొన్నిసార్లు ప్రాబ్లం టఫ్గా ఉన్నప్పుడు ఈ థియరీ రాసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెక్షన్ Gలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏముంటాయి, ఇంపార్టెంట్ లిస్ట్ అనేది చూద్దాం. 2లో లాస్ట్ సెక్షన్ G 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాం మనం, రిపీట్ అవుతున్నవి. అక్కడ మనం చూసుకుంటే కనుక రైట్ ఎనీ 2 కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ లో 2 కాజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనొచ్చు, లేదా నోటింగ్ ఛార్జెస్ అనొచ్చు. ఆ లెసన్ నుంచి నోటింగ్ ఛార్జెస్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో నోటింగ్ ఛార్జెస్ ఇవ్వచ్చు లేదా ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి డెల్ క్రెడిట్ కమిషన్ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్, పార్ట్నర్షిప్ డీడ్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఎనీ 2 అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. మీకు 5 మార్క్స్ లో కూడా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చెప్పాం మనం, కాబట్టి అక్కడ చదువుకుంటే ఇక్కడ కూడా రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వాట్ ఈజ్ లెగసీ. లెగసీ అనే క్వశ్చన్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో డెల్ క్రెడిట్ కమిషన్, వాట్ ఈజ్ ఈక్విటీ షేర్. ఆ లెసన్ లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను ఓవరాల్ గా 9 క్వశ్చన్స్ లిస్ట్ అనేది 9 క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. సింగిల్ ఎంట్రీ అడ్వాంటేజెస్ అని, తర్వాత మనకి ఇన్కంప్లీట్ రికార్డ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అవి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2 మార్క్స్ మనం ఎక్కువే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఎందుకని అంటే కనుక పక్కాగా ఇవే ఇస్తాడని గ్యారంటీ లేదు, కానీ మోస్ట్ రిపీటెడ్ ఎక్కువగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంది. లెగసీ అనేది కంపల్సరీగా చదవండి, ఈక్విటీ షేర్ ఒకటి చదవండి. నెక్స్ట్ కాజెస్ ఫర్ డిప్రిసియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. మనకి 8 క్వశ్చన్స్ ఇస్తే 2 మార్క్స్ 5 క్వశ్చన్స్ రాయాలి. ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ 1-2 కూడా ఇవ్వచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ అయితే 2 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ప్లీజ్